దేవుడు మనకు పవర్స్ ఇస్తాడు, స్వస్థపరిచే అధికారం ఇస్తాడు, రోగులను బాగు చేసే అధికారం ఇస్తాడు, దయ్యాలను ఎల్లగొట్టే అధికారం ఇస్తాడు, కథంతా మార్చగలిగిన ప్రార్థనా శక్తి అనే అధికారం ఇస్తాడు. హల్లెలూయా. దానిని ఉపయోగించి మనం ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపరుస్తారు. స్వస్థపరిచినందుకు డబ్బులు ఎంత అని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చాలామంది డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ప్రార్థన చేస్తున్నారట. ఒక సేవకుడు హైదరాబాదులో ఉంటాడట. 10,000 ఇస్తే ఆయన స్వస్థత ప్రార్థన చేస్తాడట. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఉచితంగా మీరు పొందుకున్నారు. రక్షణ పొందినందుకు ఎంత ఇచ్చారు దేవుడికి? మీరు ఎన్ని లక్షలు ఇచ్చారు? అదే ఉచితంగా ఇచ్చాడు. దేవునికి సాక్షిగా మనం బ్రతికినప్పుడు మనందరికీ పవర్ ఇస్తాడు. ఏంటి ఆ పవర్ అంటే స్వస్థపరిచేటువంటి పవర్ ఇస్తాడు. చూడండి 20వ అధ్యాయం అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని పుచ్చుకొనుట కంటే ఏది ధన్యం? ఇచ్చుట. హల్లెలూయా. ఇచ్చుట. దేవుని వాక్యం చూడండి, ఎంతసేపు మనం పుచ్చుకునే స్థితిలోనే ఉండడం కాదు. దేవుని యొద్ద నుండి మనం ఏమైతే పుచ్చుకున్నామో కొంతన్నా తిరిగి ఇతరులకు ఇవ్వడం నేర్చుకోండి. తిరిగి దేవుని కొరకు ఖర్చు పెట్టడం నేర్చుకోండి. పేదలకు పెట్టడం నేర్చుకోండి. మీ పిల్లలకు నేర్పండి. సండే స్కూల్ సమయం నుంచే మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత కానుక ఇచ్చి వేసేటట్లుగా చేయండి. దేవుడు అద్భుత కార్యాలు మీ బిడ్డల జీవితంలో జరిపిస్తాడు. తీసుకుంటాం కంటేనట ఇచ్చుట ధన్యతట. కనుక ఎంతోమంది పేదలకు మనం ఆహారం పెడుతున్నాం. అది మాత్రమే చాలదు, ఇంకా చాలా చేయాలి. ఇంకా చేయవలసింది చాలా ఉంది. కానీ ఇచ్చిన దానిలో కొంచెం మనకు స్తోమతను బట్టి మనం చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి ఇచ్చుట ఎంత ధన్యమో. 58వ అధ్యాయం ఒక్కసారి అందులో చూడండి. మీ ఆహారము 7వ వచనమేగా, నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తెప్పకుండుంటటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉండును, స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. పేదలకు పెట్టడం అది నిజమైన ఉపవాసం. ఎంత గొప్ప కార్యం దేవుడు మన చేత జరిపిస్తూ ఉన్నాడు. నేర్చుకోండి, పెట్టడం నేర్చుకోండి. ఎంతసేపు మనం బొక్కటమే కాదు, ఏం చేయాలి? పెట్టటం కూడా నేర్చుకోవాలి. మొట్టమొదటి విషయం దేవుని సొత్తుగా మార్చబడటం. మార్చబడిన మనం. రెండవ విషయం మార్చబడిన మనం, నిత్య జీవానికి వారసులమైన మనం, దేవుని దృష్టిలో ఒక మంచిగా బ్రతుకుతున్న మనం, ఆ రక్షణ సాక్ష్యాన్ని నిలబెట్టుకుని మన ప్రవర్తనలో, మన బ్రతుకులో, మనం చేసే ప్రతి పనిలో, ఉద్యోగములో, చదువులో, వ్యాపారములో, అన్ని సమయాల్లో, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, ఇళ్లల్లో పని అయినా కలెక్టర్ ఆఫీసులో పని అయినా, అది ఎక్కడ పని అయినా రక్షణ పొందిన బిడ్డ
అని నీకు ఎదుటివారు నీ గురించి సాక్ష్యం చెప్పుదురుగాక. అలాంటి సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకుంటే మనకంట దయ్యాలను ఎల్లగొట్టే వరాన్ని ఇస్తాడట, దయ్యాల మీద అధికారం, రోగాల మీద అధికారం ఇస్తాడట. కుష్ఠవ్యాధుల కొరకు ప్రార్థన చేస్తే కుష్ఠవ్యాధులు పోతాయట. దయ్యం పట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోతాయట. కొన్ని చోట్ల చనిపోయిన వారు కూడా లేపబడతారు. అంత పవర్ దేవుడు మనకిస్తాడు. ఎప్పుడో ఆయనకు సాక్షిగా మనం నిలబడాలి.